హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2026 డిఎస్సి కోసం మీ అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. ఈ డిఎస్సి ప్రిపరేషన్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ రాస్తున్నారా, లేదంటే ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశారా, లేదు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, కంప్లీట్ జీరో నాలెడ్జ్తో ఉన్నారా, హాఫ్ నాలెడ్జ్తో ఉన్నారా? మీరు ఎలా ఉన్నా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి కొనసాగిస్తే కనుక మీకు ఖచ్చితంగా విజయం అనేది అందుతుంది. ఈ ప్రిపరేషన్ కోసం ముందు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోండి. అండ్ సెకండ్ వన్, మీకు కావాల్సిన గైడెన్స్ కోసం బుక్స్, అలాగే యాప్స్, అలాగే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ సెట్ చేసి ఒక షఫల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, మీకు అనువైన టైం టేబుల్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి టైం టేబుల్ యూజ్ అవుతుంది. సో మీకు అనువైన టైం టేబుల్ మీరు ఎంచుకోండి. చదివిన దాన్ని ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం అనేది ఈ ప్రిపరేషన్లో ఉన్న చాలా హార్డ్ టెక్నిక్. సో ప్రిపరేషన్లో ఉన్నన్ని రోజులు మీరు చదివింది మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రిపేర్ అయ్యారా, ప్రిపేర్ అవ్వలేదా అనే దాని మీద మీరు ఎగ్జామ్లో మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది ఉంటుంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే మీ ఎగ్జామ్ మీరు ఫుల్ఫిల్ చేయగలరు. అలాగే మీ ప్రిపరేషన్లో మీకు విసుగు అనిపించినప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ బ్రేక్స్ తర్వాత మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వద్దు. స్లో అండ్ స్టడీ విల్ విన్ ద రేస్.